ఈ 5 రాశుల వారి తెలివితేటల ముందు అందరూ బలాదూర్. 1. మకర రాశి. మకర రాశి వారు క్రమశిక్షణ ఎక్కువ. ప్రతి విషయంలోనూ ప్రతిష్టాత్మకంగా ఉంటారు. వారు కష్టపడి పనిచేసేవారు, వనరులను కలిగి ఉంటారు. వారి లక్ష్యాలను సాధించడానికి వారి నైపుణ్యాలను తరచుగా ఉపయోగించుకుంటారు. మకర రాశి వారు విజయాన్ని సాధించే విధానంలో చాలా స్మార్ట్గా ఉంటారు. ఎలాంటి అడ్డంకులు, సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడతారు. మకర రాశికి చెందినవారు ఆశావాదులుగానూ, ఆచరణశీలిగానూ, దృఢనిశ్చయం కలవారే ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు. దీనికి ఓర్పు, అప్రమత్తత, కష్టపడి పనిచేయటం వంటి గుణాలు తోడవటంతో విజయం సుగమమవుతుంది. భవిష్యత్ ప్రణాళికల విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు. సంబంధాలను ఏర్పరచుకోవటంలోనూ ఇదే మార్గాన్ని అనుసరిస్తారు. వీరి దృఢ స్వభావం విలాసాలను కోరుకునే భాగస్వామికి ఒకంత ఇబ్బంది కలిగించకు మానదు. కష్టించి పనిచేయటం, క్రమశిక్షణ అనే 2 పదాలు మకర రాశికి చెందిన వారికి అతికినట్టు సరిపోతాయి. మకర రాశికి చెందినవారు తమ కుటుంబం పట్ల అత్యంత కఠిన స్వభావులుగా ఉంటారు. అన్నింటా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటించాలని సూచిస్తుంటారు. ఈ గుణం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తినా వారి క్రమశిక్షణ వల్ల కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. మకర రాశి వారిలో ప్రధాన బలహీనత నిరాశావాదం. వారి ఆలోచనలో నిరాశ తొంగి చూస్తుంటుంది. అదే సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరు. 2. కుంభరాశి. కుంభరాశివారు స్వతంత్ర ఆలోచనాపరులు. వారికంటూ సొంత ఆలోచనలు ఉంటాయి. వారు వారి ప్రగతిశీల ఆదర్శాలు, జీవితానికి అసాధారణమైన విధానానికి ప్రసిద్ధి చెందారు. అందుకే అందరికంటే భిన్నంగా ఉంటారు. కుంభరాశివారు ముందు చూపు ఎక్కువ. ఏదైనా విషయంలో లోతుగా ఆలోచించే సామర్థ్యం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. సంక్లిష్ట సమస్యలకు వినూత్న పరిష్కారాలను ఆలోచించగలరు. కుంభరాశికి చెందినవారు అందంగా కోమలమైన మనసును కలిగి ఉంటారు. సున్నిత స్వభావులుగా ఉండటం వల్ల చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వరం నిర్ణయాలు తీసుకోలేని వారుగా ఊగిసలాడతారు. ఫలితంగా కొన్నిసార్లు సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది. కుంభరాశికి చెందినవారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారుగా ఉంటారు. అంతేకాదు కుటుంబపరంగా వారికి ఏ లోటు ఉండదు. వీరికున్నటువంటి త్యాగగుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరి జాతక ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించరు. దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. వీరికి మంచి యోగ్యవంతులైన సంతానం కలుగుతారు. ఇక సుఖ సంతోషాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి. కుంభరాశికి చెందినవారు తమదైన శైలిలో జీవనం సాగించటమే కాకుండా తాము చెప్పిందే వేదమన్నట్లు ప్రవర్తించటమనే లక్షణమే వీరికి పెద్ద బలహీనతగా ఉంటుంది. ఈ గుణం వల్ల ఇతరులు ఏది చెప్పినా పట్టించుకోని స్థితిలో ఉంటారు. ఎక్కడికి వెళ్లినా తన పంథాను మార్చుకోరు. సంవాదాల్లో కాని, వ్యక్తిత్వంలో గాని తనకంటూ కొన్ని కట్టుబాట్లు నిర్దేశించుకుంటారు. వారు చేసిన సహాయానికి సంబంధించి వారికి లభించే కృతజ్ఞతలను ప్రతిసారి అపార్థం చేసుకుంటుంటారు. వారి చుట్టూ ఆధిపత్య ధోరణిని ఉండటాన్ని సహించరు. తమపై అధికారుల వద్ద తలదించుకునే పరిస్థితి తలెత్తితే రాజీనామా చేయటానికి సిద్ధపడతారు. కొన్ని సమయాల్లో కుంభరాశి వారిని అతిగా ప్రవర్తించేవారని అనడం కూడా జరుగుతుంది. మానవతావాదంలో వీరు అంత త్వరగా అందరికీ అర్థం కారు. కుంభరాశికి చెందినవారు అత్యంత కాముకులుగా ఉంటారు. వీరి పట్ల ఇతరులు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది. అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువే అని చెప్పవచ్చు. కుంభరాశివారు ప్రేమ ఊహల్లో తేలియాడతారు. అయితే వాటిని నిజం చేసుకోవటానికి చేసిన ప్రయత్నంలో విజయం సాధిస్తారు. జాతకరీత్యా వీరు అత్యంత ఆకర్షణీయతను కలిగి ఉంటారు. ఒకసారి తమ హృదయంలో తమ ప్రేమికులకు చోటిస్తే అది పదిలంగా ఉంటుంది. అయితే అలాగని అది హద్దులు దాటి విపరీతానికి దారితీయదు. తాను ప్రేమించిన వారి పట్ల అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తారు. వీరితో ప్రేమను పంచుకునేవారు చాలా సంతోషంగా ఉంటారు.
తమ ప్రేమికులను తృప్తిపరచటానికి ఎంతటి త్యాగానికైనా వెనకడుగు వేయరు. 3. ధనస్సు రాశి. ధనుస్సు రాశివారు సాహసోపేతంగా ఉంటారు. చాలా ఓపెన్ మైండెడ్ వ్యక్తులు. వారు కొత్త అనుభవాలు, సవాళ్లపై దృష్టి పెడతారు. వారు సహజమైన ఉత్సుకత, జ్ఞానం కోసం పరితపిస్తూ ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. కొత్త ప్లేస్లకు వెళ్లినా బతికేయగలరు. ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కరించగల సత్తా వీరిలో ఉంది. ప్రేమంటే వీరికి ఆరో ప్రాణం. ప్రేమ కోసం ఏమి చేయటానికైనా వెనుకాడరు. ప్రేమికులను కలపటానికి కృషి చేస్తుంటారు. బంధువులతో ఆప్యాయంగా ఉంటారు. ధనస్సు రాశివారు ఉద్రేక స్వభావులుగా ఉండి ఎదుటి వ్యక్తి చెబుతున్న మాటలను పట్టించుకోకపోవటమనే పెద్ద బలహీనతతో ఉంటారు. ఈ గుణాన్ని కనుక జయిస్తే వారికి తిరుగుండదు. ఉన్నత వ్యక్తిత్వం గలవారే ఉంటారు. జీవితంలో ఎప్పుడూ నిజాయితీతో ముందుకు సాగాలన్న ధ్యేయంగా ఉంటారు. వీరి వ్యక్తిత్వాన్ని చూసి ఇతరులు వేయనోళ్ల పొగుడుతారు. స్పష్టమైన వైఖరి కలిగిన ఈ రాశివారు ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు తరచి ఆలోచిస్తారు. 4. వృశ్చిక రాశి. 4. వృశ్చిక రాశి. వృశ్చిక రాశివారు లోతైన అంతర్దృష్టిని, చురుకైన భావాన్ని కలిగి ఉంటారు. ఇది దాచిన సత్యాలను, అంతర్లీన ఉద్దేశాలను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. వారు వ్యూహాత్మక ఆలోచనాపరులు. ఎదుటి వ్యక్తులు మాట్లాడే మాటల్లోని అంతర్లీనతను వీరు బాగా అర్థం చేసుకోగలరు. ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించగలరు. వృశ్చిక రాశికి చెందినవారు దృఢమైన నిశ్చితాభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చతురతతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. వృశ్చిక రాశివారు ఆకర్షణీయమైన ఆకృతిని కలిగి ఉంటారు. మనస్సులోతుల్లో ఉన్న భావాలు, ఆలోచనలు వీరి చూపులలో ప్రతిబింబిస్తాయి. అన్నిటికీ మించి వీరి ముఖ వర్చస్సు విశేషంగా ఆకర్షిస్తుంది. వీరిలో ఉన్న ప్రధానమైన బలహీనతా లక్షణాలు అసూయ, ద్వేషాలు. దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు గోచరమవుతాయి. అన్నిటికీ మించి దుందుడుకు స్వభావం ఉండటం వీరి వల్ల కుటుంబం కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఈ రాశివారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోకడలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు ఈ రాశివారే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు. అయితే వీరి వద్ద నుంచి సరైన సహాయ సహకారాలు అందవు. ఒకానొక దశలో పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఆ తర్వాత కుటుంబం తోటిదే లోకమన్నట్లు గడుపుతారు. 5. మిథున రాశి. మిథున రాశివారు చాలా తెలివైనవారు. వీరి ఆలోచనా సామర్థ్యం చాలా ఎక్కువ. ఈ రాశివారు అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారు. ఈ రాశివారు వివిధ సామాజిక పరిస్థితులను సులభంగా నావిగేట్ చేయడానికి అనుమతిస్తాయి. ప్రజలను, వారి ప్రేరణలను అర్థం చేసుకోవడంలో వారిని ప్రవీణులుగా చేస్తాయి. మిథున రాశి వారు తమ జీవిత విధానంలో తరచుగా చాలా తెలివిగా ఉంటారు. సవాళ్లను అధిగమించడానికి వారి అంతర్దృష్టి, తెలివిపై ఆధారపడతారు. వీరు ఇతరులను కూడా తమ కుటుంబ సభ్యుల లెక్కలో చూస్తుంటారు. ఇది కుటుంబ సభ్యుల కోపానికి దారితీస్తుంది. అయినా వారు ఈ విషయాన్ని పట్టించుకోరు. కుటుంబ సభ్యులకు ఎలాగైతే చేదోడు వాదోడుగా ఉంటారో అదే విధంగా ఇతరుల పట్ల వ్యవహరిస్తారు. మిథున రాశికి చెందినవారు నిలకడగా లేని మనస్తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా కాస్తంత మోసకారి మాటలు కూడా వెలుగు చూస్తాయి. ఈ 2 లక్షణాలు వీరిలోని ప్రధాన బలహీనతలు. ఈ లక్షణాల వల్ల కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు వీరికి అందకుండా పోతాయి. మిథున రాశికి చెందినవారు తేజోవంతులుగానూ, సౌందర్యవంతులుగానూ ఉంటారు. ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితో కలిసిపోయేవారుగా ఉంటారు. మిథున రాశికి చెందినవారు సర్వుల అభిప్రాయాలను అంగీకరించే స్వభావం కలవారుగా ఉంటారు. ఎటువంటి గందరగోళం లేకుండా నిశ్శబ్దంగా అనుకున్న దానిని సాధించేవారుగా ఉంటారు.
చంచల స్వభావం కలిగిన మిథున రాశి వారి మెప్పును పొందటం చాలా సులభం. అయితే ఇదే కారణంతో వారికి దూరం అయ్యే అవకాశం లేకపోలేదు. ఈ రాశికి చెందిన వారు వ్యాపార వ్యవహారాలలో చురుకుగా ఉంటారు. అభివృద్ధిని సాధిస్తారు. సిమెంటు, భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి.